శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఫిబ్రవరి 3, 2026 మంగళవారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు కృష్ణపక్షం. శ్రవణ కార్తె. విధియ రాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు. నక్షత్రం మఖ రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు. వర్జం ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 52 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 56 నిమిషాల నుండి 9 గంటల 42 నిమిషాల వరకు. మరలా రాత్రి 10 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 26 నిమిషాల వరకు. శుభ సమయం ఉదయం 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. ఎంత చేసినా సంతృప్తి చెందని ఒక వర్గాన్ని దూరంగా ఉంచాలని కృతనిశ్చయానికి వస్తారు. శ్రమ అధికం. వృషభ రాశి. నరఘోష అధికంగా ఉంటుంది. సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. మిథున రాశి. ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కర్కాటక రాశి. అంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారికి చోటు కల్పించకండి. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సింహరాశి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో గోప్యతకు ప్రాధాన్యతనిస్తే లాభపడగలుగుతారు. క్రయ విక్రయాలలో లాభాలు. కన్యారాశి. ఏకపక్ష నిర్ణయాలు ఎంత మాత్రం లాభించవు. ఖర్చులను నిలవరించలేకపోతారు. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. తులారాశి. గాడి తప్పుతున్నాయని భావించిన అంశాలపై దృష్టిని సారించి ఒకంత అనుకూల ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. మీరు చేయాలి అనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేయడానికి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. కాలయాపనే తప్ప లాభనష్టాలు ఏర్పడవు. అలసటకు లోనవుతారు. ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మకర రాశి. బంధువుల సలహాలను పరిగణలోకి తీసుకోరు. దేవాలయ సందర్శన చేస్తారు. వాహన సౌఖ్యం కలదు. కుంభరాశి. భూముల క్రయ విక్రయాలలో నిదానం అవసరం. ఓ మంచి పని చేసి చెడ్డవారవుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. మీనరాశి. ఇరు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించవలసిన గురుతర బాధ్యత మీపై పడుతుంది. వస్త్రలాభం. నమస్కారం.